గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం 13 రకాల యోనిలు ఉన్నాయండి. అంటే ఒక్కొక్క నక్షత్రము శాస్త్రం ప్రకారం ఒక్కొక్క జంతువుని సూచిస్తుంది. 13 రకాల యోనిలు ఉన్నాయి. సింహం, కుక్క, పిల్లి, ఎలుక, కోతి, పాము ఇలా 13 రకాల యోనిలు ఉన్నాయి. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వారిని ఇండికేట్ చేసే యానిమల్ ఏంటి అంటే జంతువు ఏంటి అని నేను చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యోనికోటం ఎప్పుడు చూస్తారంటే వివాహ పొంతనలో భాగంగా, అంటే పెళ్లి చేసుకోబోయే ముందు అమ్మాయి అబ్బాయి జాతకాలు కలుస్తున్నాయో లేదో చూస్తాం కదా. ఆ జాతక పొంతనలో భాగంగా అష్టకోట గుణమేళంలో ఈ యోనికోటం కూడా చూస్తామండి. జాతక పొంతనప్పుడు 36 పాయింట్లకు అంచనా వేస్తాం. వర్ణకోటం, వశ్యకోటం, తారాకోటం, యోనికోటం, గ్రహమైత్రి, ఘనకోటం, బకూటకోటం, నాడీకోటం ఇలా 8 రకాల కోటాలు చూస్తాం. వాటినే అష్టకోటాలు అంటారు. అష్టకోట గుణమేళంలో ఈ యోనికోటం కూడా ప్రధానమండి. జాతక పొంతనలో ఈ యోనికోటానికి 4 పాయింట్లు కేటాయించబడ్డాయి. ఇది ఎందుకు చూస్తారు అని మీకు డౌట్ రావచ్చు. శాస్త్రం ప్రకారం అమ్మాయికి అబ్బాయికి మధ్య లైంగిక ఆకర్షణను, లైంగిక వికర్షణను అంచనా వేస్తుంది. ఇద్దరి మధ్య పెళ్ళైన తర్వాత వైవాహిక సామరస్యాన్ని, లైంగిక అనుకూలతను తెలియచేస్తుంది. మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మూలా నక్షత్రంలో జన్మించిన పురుషుడు, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీకి వీరిద్దరికీ కనుక వివాహం జరిగిందనుకోండి, వారు లైంగికంగా చాలా సంతృప్తికరంగా ఉంటారు. అంటే సెక్సువల్ కంపాటబిలిటీ బాగుంటుందన్నమాట. ఎందుకంటే మూలా నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్, అలాగే ఆరుద్ర నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ రెండూ కూడా కుక్కే. ఒకటి ఆడకుక్క అయితే ఇంకొకటి మగ కుక్క. కాబట్టి వివాహం అయిన తర్వాత వారిద్దరికీ లైంగికంగా సంతృప్తికరంగా ఉంటారు. మనకి ఉన్న 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏంటో నేను ఇప్పుడు వివరిస్తానండి. అశ్విని నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం అండి. శాస్త్రం ప్రకారం అశ్వయోని అంటారు. మగ గుర్రాన్ని సూచిస్తుంది అశ్విని నక్షత్రం. అలాగే శతభిష నక్షత్రం ఆడగుర్రాన్ని సూచిస్తుంది. సాధారణంగా ఈ అశ్వయోనిలో జన్మించిన వ్యక్తులు స్వతంత్రంగా ఉంటారండి. అంటే ఇండిపెండెంట్గా ఉంటారు. సంగీత వాయిద్యాలను వాయించటంలో నిపుణులు అని చెప్పవచ్చు. సంగీతం పట్ల నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. దూకుడుగా కూడా ఉంటారండి. అంటే ఎవరిని కూడా అంత సామాన్యంగా దూషించరు, కానీ అన్ని విషయాలలో చాలా చురుకుగా ఉంటారు. హడావిడి చేస్తారు. అశ్విని నక్షత్రానిదేమో మగ గుర్రం, శతభిష నక్షత్రానిదేమో ఆడగుర్రం. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2వ నక్షత్రమైనటువంటి భరణి నక్షత్ర యోని గజయోని. గజ అంటే ఏనుగు అని అర్థం. భరణి నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ మగ ఏనుగు. రేవతి నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో ఆడ ఏనుగండి. సాధారణంగా శాస్త్రం ప్రకారం గజయోనిలో జన్మించిన వ్యక్తులు అధికారం ద్వారా గౌరవించబడతారు. శక్తివంతులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. అంటే అధికార పదవిలో కనుక వీరు ఉన్నట్లయితే అందరికీ న్యాయం జరిగేలాగా చూసే మనుషులు. అందుకే గజయోనిలో జన్మించిన వారికి కనుక అధికారం ఇస్తే అందరికీ మంచి జరుగుతుంది. సమన్యాయం చేస్తారు. అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం జరిగేలాగా చూస్తారు. ఈ గజయోనిలో జన్మించిన వారి పూర్తి స్వభావం గురించి నేను సపరేట్ వీడియో చేస్తానండి. 3వ నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రానిదేమో మేషయోనండి. అంటే మేక. కృత్తికా నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఆడ మేక.
అలాగే పుష్యమి నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో మగ మేక అండి. ఈ మేషయోనిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే వీరిని పరాక్రమవంతులుగా చెప్పవచ్చు. యుద్ధాన్ని ఇష్టపడతారు. వీరు ఒకవేళ పేద ఇంట్లో జన్మించినా, డబ్బు లేని ఇంట్లో జన్మించినా సరే అంచెలంచెలుగా ఎదిగి ధనవంతులు అవుతారు. దయగలవారు. ఈ మేషయోనిలో జన్మించిన వారు స్త్రీలైనా పురుషులైనా సరే నిదానంగా తింటారండి. అనవసరమైన విషయాల కోసం ఎప్పుడూ కూడా డబ్బుని వృధా చెయ్యరు. డబ్బు ఆదా చేసే అలవాటును కలిగి ఉంటారు. సాధారణంగా మేషయోనిలో జన్మించిన వారు బలహీనంగా ఉంటారు అని నమ్ముతారు. కానీ చాలా పట్టుదలను కలిగి ఉంటారు. తమ మేధా సామర్థ్యంతో జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం అనేదేమో ఆడమేకండి, పుష్యమి నక్షత్రం అనేదేమో మగమేక. ఈ మేషయోనిలో జన్మించిన వారి గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. 4వ నక్షత్రమైనటువంటి రోహిణీ నక్షత్రం అనేదేమో సర్పయోనండి, అంటే పాము. రోహిణీ నక్షత్రాన్ని ఇండికేట్ చేసేది మగ పాము. మృగశిర నక్షత్రాన్ని ఇండికేట్ చేసేదేమో ఆడపాము. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం సర్పయోనిలో జన్మించిన వ్యక్తులు కోపావేశాలను కలిగి ఉంటారు. అంటే వీరికి కోపం చాలా ఎక్కువ అన్నమాట. పగ తీర్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే చెడ్డవారు అని కాదండి ఇక్కడ అర్థం. ఎవ్వరి జోలికైనా వెళ్ళవచ్చు, కానీ సర్పయోనిలో జన్మించిన వారి జోలికి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే వీరు ఎవరి మీదైనా పగను కనుక పెట్టుకున్నట్లయితే ఇక వారి పని అయిపోయినట్లే. వీరి సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే వారి మనసులో ఉన్న కోపాన్ని తీర్చుకునే అంతవరకు వదిలిపెట్టని మనుషులు. అంటే వీరికి ఎవరి మీదైనా కోపం ఉన్నా అలానే ఉంటుంది, ప్రేమ ఉన్నా అంతే విపరీతమైనటువంటి ప్రేమను చూపిస్తారు. కానీ శాస్త్రం ప్రకారం పండితులు ఏం నమ్ముతారంటే మిగిలిన యోనిలతో కంపేర్ చేసుకున్నట్లయితే సర్పయోనిలో ఎవరైతే జన్మిస్తారో, అంటే రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు, అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు, ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వారితో ఎప్పుడూ కూడా జీవితంలో తగాదాలు పెట్టుకోవద్దు అని సూచిస్తారు. ఎందుకంటే పగ తీర్చుకునే అంతవరకు వదిలిపెట్టని స్వభావాన్ని కలిగి ఉంటారు. అలానే చెడ్డవారని కాదండి, ప్రేమ చూపించినా అలానే చూపిస్తారు. 6వ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రానిదేమో కుక్క యోనండి. వీరిని ఇండికేట్ చేసే యానిమల్ ఆడకుక్క. మూలా నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో మగ కుక్క. అందుకే వీరిద్దరికీ పొంతన బాగా కుదురుతుందండి. ఒకరిది మగ కుక్క అయితే ఇంకొకరిది ఆడకుక్క. ఈ కుక్క యోనిలో జన్మించిన వారిని ఉత్సాహవంతులుగా చెప్తారు. తల్లిదండ్రులను మాత్రం బాగా ప్రేమిస్తారు. విశ్వాసపాత్రులుగా చెప్పవచ్చు. అంటే వారికి నచ్చిన వారిని ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగా రక్షించుకుంటారు. అలాగే ఎవరిని కూడా మోసం చేయరండి. విశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరికి. అంటే ఉదాహరణగా చెప్పాలి అంటే వారి జీవితంలో గతంలో చేసిన చిన్న సహాయాన్ని కూడా గుర్తుంచుకొని చాలా విశ్వాసంగా ఉంటారు. పని చేపించుకుని వదిలేసే రకం మాత్రం కాదు. ఎవరైతే వీరికి అండగా నిలుస్తారో జీవితాంతం వారిని గుర్తుంచుకుంటారు. అలాగే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వారికి సహాయ సహకారాలను అందిస్తారు. 7వ నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రానిదేమో మర్జర్ యోనండి. అంటే వీరిని ఇండికేట్ చేసే యానిమల్ ఆడపిల్లి. ఆశ్లేష నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో మగపిల్లి. ఈ పిల్లి యోనిలో జన్మించిన వారు తమ వృత్తిలో సమర్థతను కలిగి ఉంటారు. అలాగే వీరు తీపి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడతారు. కాస్త భయంగా ఉంటారు. అంటే ఈ యోనిలో జన్మించిన మనుషులు ఆడవారైనా మగవారైనా సరే కాస్త భయస్థులు అని చెప్పవచ్చు. 10 మందిలో ఉన్నప్పుడు కాస్త బిడియం ఎక్కువగా ఉంటుంది. కాస్త సిగ్గుపడతారు. కానీ వీరికి కోపం వస్తే మాత్రం తీవ్రంగా ఉంటుందండి. 10వ నక్షత్రమైనటువంటి మఘా నక్షత్రానిదేమో మూషక యోని, మగ ఎలుక. పూర్వ ఫల్గుని నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో ఆడ ఎలుక.
జ్యోతిష శాస్త్రం ప్రకారం మూషక యోనిలో జన్మించిన వ్యక్తులు బాగా తెలివితేటలను కలిగి ఉంటారు, ధనవంతులు అని కూడా చెప్పవచ్చు, ప్రేమగల స్వభావాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా వీరు వివాదాలకు దూరంగా ఉండేందుకే ఇష్టపడతారు, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపటానికే ఇష్టపడతారు తప్ప గొడవలకు సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంటారండి. ఒకవేళ గొడవలు వచ్చినా ఓర్పుతో ఆ వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రశాంతమైన హృదయాన్ని కలిగి ఉంటారు, ఆత్మగౌరవంతో జీవించాలి అనుకుంటారు. అనైతిక విషయాలను ఎప్పుడూ కూడా చేయరండి. స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలను కలిగి ఉంటారు. సాధారణంగా వీరి స్వభావం గురించి చెప్పాలి అంటే వారి పనేదో వారు చూసుకుంటారండి. సాధ్యమైనంత వరకు ఎవరి జోలికి కూడా వెళ్ళరు. ఒకవేళ వివాదాలు వచ్చినప్పటికీ కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తారు. వీరి గురించి పూర్తి వివరాలు కావాలి అనుకుంటే మాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. 12వ నక్షత్రమైనటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో మగ ఆవు అండి, మగ గోవు. ఉత్తర భాద్రపద నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో ఆడగోవు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గోయోనిలో జన్మించిన వారు ఉత్సాహవంతులుగా ఉంటారు, తమ తల్లిదండ్రుల పట్ల సంతాన విధేయతను చూపుతారు. శాస్త్రం ప్రకారం వీరిని అదృష్టవంతులుగా కూడా చెప్పవచ్చండి. సాధ్యమైనంత వరకు గొడవలకు వెళ్ళే స్వభావం కాదు, ప్రశాంతమైన మనసుతో ఉంటారు, కల్మషం లేని మనసుతో ఉంటారు. అలాగే గోయోనిలో జన్మించిన మనుషులు ఇతరులతో సత్సంబంధాలను పెంచుకోవటానికి ఇష్టపడతారు. ఒకవేళ గోయోనిలో జన్మించిన వారి గురించి పూర్తి వివరాలు కావాలి అనుకుంటే మాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. 13వ నక్షత్రమైనటువంటి హస్తా నక్షత్రానిదేమో మహిషయోనండి, అంటే వీరిని ఇండికేట్ చేసే యానిమల్ ఆడగేదె. స్వాతి నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో మగ గేదె. సాధారణంగా ఈ మహిష యోనిలో జన్మించిన వారిని పోరాట యోధులుగా చెప్తారు. అలాగే వీరు చాలామంది సంతానాన్ని కలిగి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మహిష యోనిలో జన్మించిన వారిది సాత్విక గుణం అని చెప్పవచ్చు. దాతృత్వాన్ని ప్రోత్సహిస్తారు, కానీ దానగుణం చాలా ఎక్కువ అండి. ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారే తప్ప అనవసరమైన విషయాలపైన ధనాన్ని వృధాగా పోనివ్వరు. 14వ నక్షత్రమైనటువంటి చిత్తా నక్షత్రానిదేమో పులి యోని, వీరిని ఇండికేట్ చేసే యానిమల్ ఆడపులి. విశాఖ నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో మగ పులి. ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వారు పులి యోనిలో జన్మించారు కాబట్టి స్వతంత్ర స్వభావాన్ని కలిగి ఉంటారండి. సంపదను పోగు చేయటంలో సమర్థులు అని చెప్పవచ్చు. చాలా వరకు సంపాదించటానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు, ప్రశంసలను కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది వీరికి. ఎవరైనా ఒక్క మాట అన్నా పడరండి. ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మ గౌరవం కూడా ఎక్కువ. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా, అది ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎక్కువగా ఉంటుంది. పులి యోనిలో జన్మించిన వారి గురించి పూర్తి వివరాలు కావాలి అనుకుంటే మాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. 17వ నక్షత్రమైనటువంటి అనురాధ నక్షత్రానిదేమో మృగయోని, అంటే వీరిని ఇండికేట్ చేసే యానిమల్ ఆడ జింక. జ్యేష్ఠ నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో మగ జింక. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు జింక యోనిలో జన్మించారు కాబట్టి వీరిద్దరూ కూడా స్వతంత్ర స్వభావాన్ని కలిగి ఉంటారు. అద్భుతమైన మార్గాలలో మాత్రమే జీవనోపాధిని పొందుతారు. అంటే న్యాయంగానే డబ్బు సంపాదించటానికి ప్రయత్నిస్తారే తప్ప అధర్మంగా ఏ పని కూడా చేయరండి. ఎల్లప్పుడూ నిజం మాట్లాడతారు. తనపై ఆధారపడిన వారి పట్ల కూడా ప్రేమను కలిగి ఉంటారు, ధైర్యంగా ఉంటారు. కానీ పైకి ధైర్యంగా కనిపించినప్పటికీ కూడా ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వారికి లోపల మాత్రం తెలియని భయం ఉంటుంది. ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వారి గురించి ఇంకా వివరాలు కావాలి అనుకుంటే మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.
అలాగే ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వారు జింక యోనిలో జన్మించారు కాబట్టి ఎవరైతే పులి యోనిలో కానీ సింహ యోనిలో జన్మించారో వీరిని వారితో వివాహం చేయకూడదండి. ఎందుకంటే వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది వీరిపైన. 20వ నక్షత్రమైనటువంటి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారిదేమో వానర యోనండి. అంటే వీరిని ఇండికేట్ చేసే యానిమల్ మగ కోతి. అలాగే శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో ఆడకోతి. ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వారు కోతి యోనిలో జన్మించారు కాబట్టి చంచలమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే ఇప్పటి వరకు బాగానే ఉంటారు, ఇంతలోనే 5 నిమిషాల్లోనే మళ్ళీ చికాకు పడతారు. అంటే ఎప్పుడు ఎలా ఉంటారో, ఎవరితో ఎలా ప్రవర్తిస్తారో, వారి బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ కూడా తెలియదు. మంచి విధేయత గల పిల్లలను కలిగి ఉంటారు. అలాగే వీరిని కామకులు అని కూడా చెప్పవచ్చు. 21వ నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారిదేమో నకుల యోనండి. అంటే వీరిని ఇండికేట్ చేసే యానిమల్ ఆడ ముంగీసు. మనకి 27 నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ నక్షత్రంలో జన్మించిన వారిది మాత్రమే నకుల యోనండి. వీరిని దయగలవారు అని చెప్పవచ్చు. తమ తల్లిదండ్రులకు కట్టుబడి ఉంటారు. అంటే వారికి జన్మనిచ్చిన వారికి విధేయతతో ఉంటారు. నకుల యోని గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలి అనుకుంటే మాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. 23వ నక్షత్రమైనటువంటి ధనిష్ట నక్షత్రానిదేమో సింహ యోనండి. వీరిని ఇండికేట్ చేసే యానిమల్ ఆడ సింహం. పూర్వభాద్రపద నక్షత్రంలో జన్మించిన వారిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో మగ సింహం. మిగిలిన యోనులతో పోల్చుకున్నట్లయితే ఈ సింహ యోని చాలా పవర్ఫుల్ అండి. వీరిని ధర్మవంతులుగా చెప్పవచ్చు. ఆచరణాత్మకులు, మంచి గుణాన్ని కలిగి ఉంటారు. అందరినీ కూడా ముందుండి మరీ నడిపిస్తారు. కానీ వీరిని ఒప్పించటం మాత్రం సులభమైన పని కాదండి. అంటే వీరి మనసులో ఏవైనా నిర్ణయించుకున్నా, ఎటువంటి భావాలు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ వారి మనసులో ఉన్నదే తప్ప వేరే విషయం గురించి అస్సలు ఒప్పించలేరు. చాలా మొండి పట్టుదలను కలిగి ఉంటారు. మన గురుబ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేయబోయే నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క యోనిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా వివరిస్తాను.